హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2025లో చాలా మూవీస్ థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని మూవీస్ హిట్ అయ్యాయి, కొన్ని మూవీస్ బ్లాక్ బస్టర్ అయ్యాయి, కొన్ని మూవీస్ అయితే ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ ఇయర్ ఎండ్ కావడానికి ఇంకా 3 మంత్స్ అయితే ఉంది. సో ఈ 3 మంత్స్లో రిలీజ్ కావడానికి చాలా మూవీస్ అయితే సిద్ధంగా అయితే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనకు రిలీజ్ అయిన మూవీస్లో మనకు ఐఎండిబి రేటింగ్ ప్రకారం టాప్ 5 బెస్ట్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయగా ఎండ్ దాకా అయితే చూడండి. సో ఈ ఓటీటీ వీడియోస్తో పాటుగా ఈ వీడియోని కొంచెం సపోర్ట్ చేస్తే ప్రతి సండే ఇలాంటి వీడియో అనేది అప్లోడ్ అయితే చేస్తాను. సో తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. లేట్ ఎందుకు, లెట్స్ గెటింగ్ టు ద వీడియో. నెంబర్ 5 డైరెక్టర్ శేఖర్ కమ్లా గారు డైరెక్ట్ చేసిన కుబేరా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి ధనుష్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఒక ఇంపార్టెంట్ రోల్లో వచ్చేసి మనకు తెలుగు నుంచి అయితే నాగార్జున గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ హీరోయిన్గా అయితే మనకు రష్మిక మందన గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ వచ్చేసి మనకు జూన్ 20న అయితే మనకు 2025లో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో థియేటర్లో రిలీజ్ అయ్యి మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఏకంగా మనకు 133 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో మనకు ధనుష్ గారి యాక్టింగ్ అయితే ఈ మూవీలో అయితే మనకు ఇన్నోసెంట్ బెగ్గర్ క్యారెక్టర్లో అయితే జీవించేశాడు. సో పక్కాగా అయితే ధనుష్ గారి అయితే మనకు బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే మనకి ఈ మూవీకి వరకు అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ మూవీకి వచ్చేసి ఐఎండిబి రేటింగ్ ఎంత వచ్చిందంటే మనకు 10/6.4 అయితే మనకి ఈ మూవీకి అయితే వచ్చింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు 5th ప్లేస్లో అయితే నిలిచింది. నెంబర్ 5 రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఈ మూవీ ఐఎండిబి రేటింగ్ 7.9. అశ్వత్ మారిముత్తు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఒక యువకుని జీవితంలో జరిగిన విభక్తులు అండ్ ఫైనాన్స్ ఫ్రాడ్ పద్ధతిలో మనకు అతని జర్నీని చూపిస్తుంది. హీరో ప్రదీప్ రంగనాథన్ అండ్ అనుపమ పరమేష్ గారి యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్గా అయితే ఉంటుంది అండ్ ఈ కథలో సడన్గా వచ్చే ట్విస్టులు అయితే చూసే ఆడియన్స్కి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీలో విజువల్స్ అయినా మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంటాయి. అందుకే ఈ మూవీ 148 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 3 కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ మూవీ. సో ఈ మూవీలో కొత్త చట్టాన్ని గురించి అయితే వివరించడం అయితే జరిగింది. సో అదే మనకు యాక్ట్ ఆఫ్ ఫోక్సో అనే చట్టం గురించి అయితే వివరించారు. సో ఈ మూవీలో జరిగే మనకు ప్యూర్ లవ్ స్టోరీని అయితే చాలామంది అయితే మనకు నచ్చింది. ఎందుకంటే మనకు ఈ లవ్ స్టోరీలో ఎలాంటి రొమాన్స్ లేకుండా మనకైతే ఆ చిన్నపిల్ల మధ్యలో జరిగే ప్యూర్ లవ్ స్టోరీ అయితే చాలామందికి అయితే నచ్చింది. అండ్ మనకు కోర్టులో అయితే జరిగే డ్రామా కూడా చాలామందికి అయితే నచ్చడంతో మనకి ఈ మూవీ కేవలం 9 కోట్ల బడ్జెట్తో మనకు చిన్నగా అయితే మనకి ఈ మూవీ రిలీజ్ అయ్యి ఏకంగా 58 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి మనకైతే నాని గారు. సో నాని గారి స్క్రిప్ట్ సెలెక్షన్స్ అయితే అన్ని మూవీస్ అయితే బ్లాక్ బస్టర్ అయితే అవుతాయని సో ఒక బ్రాండ్ అయితే నాని గారు అయితే క్రియేట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ కూడా మనకైతే చిన్నగా మనకు థియేటర్లోకి రిలీజ్ అయ్యి ఏకంగా 58 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీలో ప్రియదర్శి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఐఎండిబి రేటింగ్ ఎంత వచ్చిందంటే మనకు 10కి 7.9 అయితే వచ్చింది. సో ఈ మూవీ మనకు థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీని ఎంతమంది చూసారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. నెంబర్ 2 అనగనగా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో డైరెక్ట్ ఓటీటీలోకి రిలీజ్ అయినా కూడా మనకి ఈ మూవీని చూస్తున్న వాళ్ళకైతే కంట్ల నుంచి అయితే నీళ్ళైతే అసలు అయితే ఆగనే ఆగవు, అంతలా అయితే మనకు ఈ మూవీ అయితే బాగుంటుంది. సో ఈ మూవీలో మనకు స్టోరీ వచ్చేసి మనకైతే మన లెసన్స్ చెప్పే పాఠాలు మనకు కొత్త కథల్లో చెప్పాలని సో హీరో ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. సో ఆ ప్రయత్నంలో మనకు తండ్రి కొడుకుల మధ్య జరిగే సీన్స్కి అయితే లిటరలీ చెప్తున్నా కదా, నాకే కంట్ల నుంచి నీళ్ళు అయితే వస్తాయి. సో మీలో చూసిన వాళ్ళు ఉంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మీరైతే పక్కాగా అయితే ఈ మూవీని చూసి ఏడ్చే ఉంటారు. సో ఈ మూవీ మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే కాలేదు, కానీ థియేటర్లో రిలీజ్ అయినా పెద్ద పెద్ద నెంబర్లే పెట్టేది ఈ మూవీ అయితే మనకు. కేవలం ఓటీటీలోకి అయితే రిలీజ్ అయినా కూడా మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ ఎంత వచ్చింది మీరు అనుకుంటున్నారంటే, సో ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ ఎంత వచ్చిందంటే మనకు 10కి 9.0 అయితే మనకు ఈ అనగనగా మూవీకి అయితే వచ్చింది. సో ఇక నెంబర్ 1 వచ్చేసి మహోతా నరసింహ మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే ఇంకా అయితే థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకోలేదు. సో ఇంకా థియేటర్లో రన్ అయితే అవుతుంది. సో ఇది ఒక యానిమేషన్ మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్లో రిలీజ్ యానిమేషన్ మూవీస్లోనే మనకు ఆల్ టైమ్ ఇండస్ట్రీగా అయితే నిలిచింది. ఎందుకంటే మూవీ ఏకంగా 300 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి కేవలం 15 కోట్లు అయితే మనకు ఈ మూవీ ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీగా అయితే మనకి ఈ మూవీ అయితే నిలిచింది. సో ఈ మూవీ అయితే ఇంకా మనకు థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకోలేదు. సో ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటిదంటే మన పురాణాలని బేస్ చేసుకొని మనకు నరసింహ అవతారం ఎలా ఎత్తాడనేది ఈ మూవీ స్టోరీ లైన్లో మనకు ఉంటుంది. సో ఈ మూవీ మనకు థియేటర్లో రిలీజ్ అయినా మనకు ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా ఆ యానిమేషన్స్కి అయితే మన తెలుగు ఆడియన్స్ అయితే మనకు థియేటర్ని గుడిలే చేసేసారు. చాలామంది బయట చెప్పులు విప్పి మా అవతార్ నరసింహ మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో నేను కూడా ఈ మూవీని అయితే చూశాను. సో ఈ మూవీ అయితే నాకైతే నచ్చింది. సో ఈ మూవీ అయితే ఇంకా ఓటీటీలో కూడా రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ మనకు
థియేటర్ రిలీజ్ ఈ మూవీకి ఎంత ఐఎండీబీ రేటింగ్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈ మూవీకి ఎంత ఐఎండీబీ రేటింగ్ వచ్చిందంటే సో 9.1 వచ్చేసి మనకు 10కి 9.1 అయితే మనకి ఈ మూవీకి అయితే ఐఎండీబీ రేటింగ్ అయితే వచ్చింది. సో ఈ 2025లోనే మనకు టాపెస్ట్ మనకు ఈ మూవీకి అయితే ఐఎండీబీ రేటింగ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ 5 మూవీస్‌లో మీరు ఏ మూవీని థియేటర్‌కి వెళ్లి చూసారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో వీడియోని కదా చూసారంటే మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో వీడియో ఇక్కడ చూసినందుకు థాంక్స్ టు ఆల్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.